మన యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా మీరు సబ్స్క్రైబ్ అయ్యారో అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్ కూడా మీరు జాయిన్ అవ్వండి. ఇందులో అన్ని రీఛార్జ్ అండ్ ఆఫర్స్ అండ్ అప్డేట్ మీరు మిస్ కాకుండా పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో వీడియో అనేది చేయకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మనం వాట్సాప్ ఛానల్లోనే ముందుగా పీడిఎఫ్లు కానీ బ్యానర్లు కానీ పెట్టడం జరుగుతుంది. మీ రీఛార్జ్ బిజినెస్కి ఆన్లైన్ సంబంధించి చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ చూసారంటే డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ పిన్ చేసి పెడతాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇందులో వచ్చే అన్ని ఆఫర్స్ అండ్ అప్డేట్ కూడా మీరు ఉపయోగించుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్ డిటిహెచ్కి సంబంధించిన రీఛార్జ్ టారిఫ్లు అనేది చూద్దాం. 6 మంత్ ప్యాక్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఎయిర్టెల్ డిటిహెచ్ అయినా, అదేవిధంగా డిష్ టీవీ, సన్ డైరెక్ట్, టాటా పే, డిటిహెచ్, వీడియోకాన్, ఈ 5 ప్యాకులకు సంబంధించిన 6 మంత్ ప్యాక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ 5 డిష్లకు సంబంధించింది. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఎంత పెట్టి రీఛార్జ్ చేయాలి అని నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా 6 మంత్ ప్యాక్ అంటే ఇదే చేసుకోండి. ఇందులో నేను అన్ని ప్యాకులు కూడా కవర్ చేశాను. తక్కువ కాస్ట్లో రీఛార్జ్ వస్తుంది. మనకి ఛానల్స్ కూడా బెటర్గానే వస్తుంది. నేను అన్నీ కూడా కనుక్కునేసి కస్టమర్ దగ్గర మాట్లాడేసి మీకు నేను ఈ ప్యాక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రికమెండ్ కూడా చేస్తున్నాను. తప్పకుండా మీ డబ్బు ఆదా చేసుకోవాలంటే ఈ ప్యాక్లు మాత్రమే 6 మంత్కి రీఛార్జ్ చేస్తే మీ డబ్బు అనేది ఆదా అవుతుంది. రాండి, ఎంత పెట్టి రీఛార్జ్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని లైక్ అని చేయకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ కూడా చేస్తే ఈ ప్లాన్ అనేది చాలామందికి కూడా హెల్ప్ అవుతుంది. చాలామంది రీఛార్జ్ కూడా చేసుకుంటారు. ఓకేనా? ఇక్కడ స్క్రీన్ పైన చూసారంటే ఈ రీఛార్జ్ ప్లాన్స్ అనేది అందరికీ వర్తిస్తుంది. ఓకేనా? ఇక్కడ ఎయిర్టెల్ డిటిహెచ్ మీరు పెట్టుకున్నా, టాటా పే పెట్టుకున్నా, సన్ డైరెక్ట్, వీడియోకాన్, అదేవిధంగా డిష్ టీవీ, మీరు ఏది పెట్టుకున్నా సరే, ఏ డిష్ పెట్టుకున్నా సరే ఈ 6 మంత్ ప్లాన్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. మనకి డబ్బు కూడా ఆదా అవుతుంది. ఇక్కడ ఎయిర్టెల్ డిజిటల్లో మనకి 6 మంత్కి ₹1586 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకు వచ్చే ప్యాక్ చూసారంటే తెలుగు అల్టిమేట్ ప్యాక్ అనేది మనకి యాక్టివేషన్ అవుతుంది. ఇందులో కూడా మనకి 300కు పైన ఛానల్స్ కూడా వస్తుంది. అదేవిధంగా టాటా పేలో చూసారంటే ₹1544 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది 6 మంత్కి. ఇందులో తెలుగు డమల్ ప్యాక్ అనేది వస్తుంది. ఇందులో కూడా మనకి 300 ఛానల్స్ దాకా వస్తుంది. తెలుగు ఛానల్స్ కూడా అన్ని కవర్ చేశారు దీంట్లో. అదేవిధంగా సన్ డైరెక్ట్లో చూసారంటే ₹1405 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది 6 మంత్కి. ఇందులో చూసారంటే తెలుగు బేసిక్ ప్యాక్ అనేది మీకు యాక్టివేషన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ వీడియోకాన్ డిటిహెచ్ చూసారంటే మనకి 6 నెలలకి ₹1399 అనేది మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చే ప్యాక్ చూసారంటే సంబరాలు తెలుగు ప్యాక్ అనేది యాక్టివేషన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ డిష్ టీవీకి వచ్చేసరికి ఇందులో కూడా మనం ₹1399 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫ్యామిలీ తెలుగు అనేది ప్యాక్ అనేది మనకు యాక్టివేషన్ అవుతుంది. డిటిహెచ్, డిష్ టీవీ రెండు ఒకటే, అందుకే టారిఫ్లు అనేది సేమే ఉంటుంది. మీరు ఏదైనా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన నచ్చింది కదా, నచ్చితే గట్టిగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు చేయడానికి ఇంకా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఇది 6 మంత్ చేశాను. ఇంకోసారి 3 నెలలకు సంబంధించిన ప్యాక్ కూడా నేను వీడియో చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు లైక్ షేర్ చేస్తే. ఓకేనా? నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చింది కదా. ఇక్కడ ఎయిర్టెల్ డిజిటల్కి ₹1586 రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా టాటా పేకి ₹1544 రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సన్ డైరెక్ట్లో ₹1405 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. డిటిహెచ్లో మనం ₹1399 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. డిష్ టీవీలో కూడా ₹1399 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. చేస్తాము, భయపడాల్సిన అవసరం లేదు. మీరు పేమెంట్ చేస్తే వెంటనే రీఛార్జ్ కూడా చేస్తాం. ఈ ప్లాన్స్ అన్ని డీటెయిల్స్ సంబంధించిన రీఛార్జ్ కూడా 6 మంత్ మన సైడ్ నుంచి రీఛార్జ్ అనేది చేస్తున్నాము. ఓకేనా? నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎయిర్టెల్ డిజిటల్ టీవీలో మనం ₹1586 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది 6 మంత్కి. అదేవిధంగా టాటా చేయండి, మన సైడ్ నుంచి రీఛార్జ్ అనేది సేఫ్ అండ్ సెక్యూరిటీగా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఫ్రెండ్స్, మొబైల్ రీఛార్జ్లు అదేవిధంగా డిటిహెచ్ రీఛార్జ్లు చేసేటప్పుడు ఫోన్పే, గూగుల్ పే వీటి ద్వారా మనకి ఎలాంటి కమిషన్ ఉండదు. అదే మేము ప్రొవైడ్ చేసే అప్లికేషన్లో రీఛార్జ్ చేయడం వల్ల, బిల్ పేమెంట్ చేయడం వల్ల కమిషన్ అనేది సంపాదించుకోవచ్చు. నేను చూసారంటే ఈ అప్లికేషన్లో 6 ఇయర్స్ నుంచి నేను ఇందులో సూపర్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాను. చాలా మనీ కూడా ఎర్న్ చేశాను. ఇందులో మనీ ట్రాన్స్ఫర్ కూడా ఆన్ టైంలో ₹50,000 అనేది పే చేసుకోవచ్చు. స్వయంగా మీరే బ్యాలెన్స్ ₹100 నుంచి ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఎవరికైనా ఐడి కావాలంటే తప్పకుండా స్క్రీన్ పైన వాట్సాప్ నెంబరు, కమిషన్ చాట్ కూడా ఉంటుంది, సంప్రదించండి. ఓకేనా? ఇందులో రీటైలర్, డిస్ట్రిబ్యూటర్, మాస్టర్, సూపర్ అన్ని కూడా అందుబాటులో ఉంటుంది. రీటైల్ ఐడి ఫ్రీగానే ఉంది. ఓకేనా? ఏం సార్ ఏం అప్లికేషన్ అడగద్దండి, ప్లీజ్ వాట్సాప్ చేయండి. తప్పకుండా ఐడి అనేది ఉచితంగా ఉంది. మీరు కూడా సంపాదించవచ్చు రీఛార్జ్ చేసి.